అన్న తండేల్ మూవీ ఎలా అనిపించింది అన్న? బాగుందన్న, డీసెంట్ వాచ్. ఏం నచ్చినాయి అన్న సినిమాలో మీకు? నాకు ఫస్ట్ హాఫ్ లో లాస్ట్ 40 minutes లవ్ స్టోరీ బాగా నచ్చింది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. బేసిక్ గా రియల్ లైఫ్ క్యారెక్టర్స్ మధ్యలో ఉండే కాన్ఫ్లిక్ట్స్ గానీ వాళ్ళు ఫేస్ చేసే ఇష్యూస్ ని బాగా పోర్ట్రే చేశారు. చందు మొండేటి కార్తికేయ 2 తర్వాత ఈ సినిమా తీస్తున్నాడు. ఆ స్థాయి సినిమా తీసడానికి వచ్చాం మనం. ఇది టోటలీ డిఫరెంట్. అంత ఆ స్థాయిలో ఉందా? యా, ఆఫ్ కోర్స్ టెక్నికలీ ఆ స్టాండర్డ్ మెయింటైన్ చేశారు. కాకపోతే నాకు సెకండ్ హాఫ్ లో పాకిస్తాన్ సీన్స్ లో ఇంకొంచెం స్ట్రాంగ్ రైటింగ్ ఉంటే ఇంకా చాలా బాగుండేది అనిపించింది సినిమా. లాగ్ అనిపించింది కొంచెం. లాగ్ అంటే అక్కడ అది డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. రియల్ లైఫ్ లో జరిగిన ఈవెంట్స్ ని కన్వే చేయడానికి వాళ్ళు పాకిస్తాన్ నుంచి ఇండియాకి ఎలా రిలీజ్ అయ్యారు అనే డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. మధ్యలో కమర్షియల్లీ ఫైట్స్ ఇవన్నీ యాడ్ చేశారు. లైక్ బాగాలేదని చెప్పడానికి లేదు కానీ అది ఇంకొంచెం రైటింగ్ స్ట్రాంగ్ ఉండి ఇంకా చాలా బాగుంటుంది సినిమా. లవ్ స్టోరీ ఎలా అనిపించింది అన్న మీకు? సాయి పల్లవి నాకు లవ్ స్టోరీ నచ్చింది. మూవీలో లవ్ స్టోరీ చాలా బాగా నచ్చింది నాకు. ఓకే అన్న, ఇప్పుడు సాయి పల్లవిను నా చైతన్య సెకండ్ సార్ కాంబినేషన్, వాళ్ళ కాంబినేషన్ ఎలా అనిపించింది? ఫ్రెష్ గా అనిపించిందా, చూసినట్టుగా అనిపించిందా? యా, డెఫినెట్లీ ఫ్రెష్ గా అనిపిస్తుంది, చూసినట్టయితే అనిపించదు బేసిక్, ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా అనిపించింది? ఆఫ్ కోర్స్ గీతా చాలా బాగా పెట్టారు. బాగుంది ప్రొడక్షన్ వాల్యూస్. ఫ్యామిలీతో వెళ్ళొచ్చా? యా, చూడొచ్చు అండి. ఫ్యామిలీస్ అందరూ చూడొచ్చు, ఈవెన్ కాలేజ్ స్టూడెంట్స్, యూత్ అందరూ బాగా చూడొచ్చు. రిపీటెడ్ ఆడియన్స్ ఉంటారా అన్న సినిమాకి? ఉండొచ్చు, కొంతమంది ఉండొచ్చు స్పెసిఫిక్ గా. ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇస్తున్నా అవుట్ ఆఫ్ 5? 3 అన్న.